ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణలో మరో కీలక నేత దారుణ హత్య. రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎవరెవరు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ఇలా లైక్ చేయండి. అదేవిధంగా మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. ఖమ్మం జిల్లాలో దారుణంగా చోటు చేసుకుందనమాట. ఎందుకంటే సిపిఎం సంబంధించి రైతు సంఘ నేత సామినేని రామారావు దుండగులు అయితే హతమార్చారు. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చింతకాని మండలం పాతార్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆయన వాకింగ్కి అయితే వెళ్ళిన ఆయన్ను గొంతు కోసి చంపేశారనమాట. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలిస్తున్నారు. అంటే ఘటనకు సంబంధించి గల కారణాలు ఏంటి విచారణ అయితే చేపట్టారనమాట. ముఖ్యంగా ఇందుకు సంబంధించి అంటే మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురి కావడం పైన డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణమైన ఘటన పాల్పడిన వ్యక్తులు ఎవరైనా దోషులుగా వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని, కలుషిత హింస రాజకీయాలకు తావు లేదని డిప్యూటీ సీఎం అయితే అన్నారు. శాంతి భద్రతపైన ఖమ్మం పోలీసుల అధికారులు సీరియస్గా హెచ్చరించి సీఎం అంటే డిప్యూటీ సీఎం అంటే ముఖ్యంగా క్లోజ్ టీం కావచ్చు, శ్రీ ఫర్ డాగ్స్ కావచ్చు, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని కోణాల్లో ఉపయోగించి దోషులను వెంటనే అరెస్టు చేయాలని, సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు. అదేవిధంగా రామారావు కుటుంబాన్ని అన్ని విధాలా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.